2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నిజంగా ఈ టాపిక్ మీద అనాలిసిస్ చేయాల్సి వస్తుందని నేనైతే అనుకోలే. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం. ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లైంగికంగా వేధించి లోబర్చుకుని గర్భిణిని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించిన మరో ప్రొఫెసర్. ఆ దృశ్యాలను చూపించి బెదిరించి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ప్రొఫెసర్. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వీసీ కృష్ణమూర్తి. విశ్వవిద్యాలయం నుండి ఒరిస్సాకు వెళ్ళిపోయిన విద్యార్థిని. స్థానిక పోలీస్ స్టేషన్లో లక్ష్మణ్ కుమార్పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన యూనివర్సిటీ స్టాఫ్. బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయమని సూచించిన పోలీసులు. ఇది నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం చూడండి. బాధాకరమైనది కాదు, ఈ సభ్య సమాజంలో సిగ్గుతో కూడుకున్నటువంటి విషయం. ఆ దౌర్భాగ్యులు, ఆ కీచక మృగాలు ఏమనాలి. ఆ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వారే ఆ ఇద్దరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్, అతను ఆ యువతిని లోబర్చుకొని, అంటే ట్యూషన్స్ పేరుతోనో వేరే వేరే కారణాలతో అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఆ ఫోటోలను వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలో మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోటోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి అతను కూడా ఆ యువతిపై అత్యాచారం. ఏ రకమైనటువంటి సంఘటన చూడండి. అదొక జాతీయ విశ్వవిద్యాలయం, నేషనల్ యూనివర్సిటీ. ఏమనాలి వారిని? ఎలాంటి శిక్ష వేయాలి? ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నాకు ఇలా జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెద్దల దగ్గరికి వెళ్తే, ఏం కాదులే అమ్మా, సరే మేము మాట్లాడతాంలే అని ఉచిత సలహా ఇచ్చారట. అదే వారి ఫ్యామిలీలో ఒక మహిళకు, ఒక యువతకు అదే జరిగితే వారి స్పందన అదేనా? సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. మీ కుటుంబంలో అదే జరిగితే ఇదే రకమైనటువంటి సమాధానం చెప్తారా? వెంటనే అలర్ట్ అయ్యి వారిని శిక్షించాల్సింది, వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేసి లోపల వేయించాలి. అది చేయకపోగా ఆ ఇద్దరిని ప్రొటెక్ట్ చేసేందుకు విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి పెద్దలు ప్రయత్నాలు చేయటం అంటే ఏమనాలి? నిజంగా ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ యువతి ఉన్నత విద్యను అభ్యసించి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో మంచి ఉద్యోగం సాధించి తనపై తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి ఆశలను ఫుల్ఫిల్ చేయాలి అని ఎంతో దూరం నుంచి వచ్చింది. అటువంటి విద్యార్థినిని లోబర్చుకోవడం నిజంగా
చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన తర్వాత కనీసం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వారు వెంటనే స్పందించకుండా ఆ విద్యార్థినికి టీసీ ఇచ్చి సొంత ప్రాంతానికి పంపించేశారు. చూడండి, అంటే ఆ కామాంధులను కీచకులను ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి సంబంధించి దళిత సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తుంది. ఆందోళన చేసినటువంటి సందర్భంలోనే లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తిని, ప్రొఫెసర్ని, వాడు ప్రొఫెసర్ కాదు కీచకుడే అనాలి, చక్కగా విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి దేశానికి సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన వ్యక్తులను సమాజానికి పరిచయం చేయాలి. అది సరస్వతి పుత్రుడిగా ఉన్నటువంటి బాధ్యత. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో టీచర్స్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల కేసులు ఎక్కువైపోతున్నాయి. దీనికి సహకరిస్తున్నవారు గతంలో కూడా ఈ ఇద్దరిపై, ఎవరైతే ఈ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డి, చాలా పెద్ద ఎత్తున వారిపై లైంగిక విధంగా ఆరోపణలు, ప్రాక్టికల్స్ పేరుతో, ఆ క్లాసుల పేరుతో, ఈ క్లాసుల పేరుతో విద్యార్థినులకు చుక్కలు చూపించినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అప్పుడే ఈ ఇద్దరిపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు వారు సైలెంట్గా ఉన్నారో అర్థం కాని పరిస్థితి, ఎందుకు వారిని రక్షిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ అక్కడ స్థానికంగా ఆందోళన చేస్తున్నారు. ఎలా అయినా సరే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఇద్దరు ఎవరైతే డాక్టర్ లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డి, ఇద్దరిని కూడా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అనే విధంగా బాధితురాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకురాలు పవిత్ర ఉన్నారు. పవిత్ర, నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఇష్యూని ఎలా చూడాలి? దీనికి సంబంధించి యూనివర్సిటీ పెద్దలే వారిని ప్రొటెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది, వాస్తవమైనది? అది వాస్తవమే సార్. ముందుగా మీ న్యూస్ ఛానల్ కి, నెంబర్ 1 న్యూస్ ఛానల్ కి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, మంచి వీడియోస్ ని, ఏవైతే స్టేట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని లేవనెత్తుతున్నారు. థ్యాంక్ యూ. మా ఎస్ఎఫ్ఐ ద్వారా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో ఇటువంటి దారుణం జరగడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుసేటు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేద, వేరే జిల్లాలు, వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఈరోజు తిరుపతి నగరంలో చదువుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వమే విద్యార్థులను రక్షించాల్సింది పోయి, ప్రభుత్వం విధులు ఎవరైతే చేపడుతున్నారో ఆ విధుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రొఫెసర్స్ ని రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల కేవలం ఒక యూనివర్సిటీ, సాంస్కృతిక యూనివర్సిటీ కాదు, అనేక యూనివర్సిటీల్లో ర్యాకింగ్, అదేవిధంగా విద్యార్థుల మీద చిన్న స్కూల్స్ నుంచి యూనివర్సిటీస్ వరకు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. మేము ఎస్ఎఫ్ఐ గా చాలా సార్లు డిమాండ్ చేసాం, స్కూల్స్ లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో అంతర్గత కమిటీలు వేయండి అని. కానీ ఇప్పటి వరకు అటువంటి చర్యలు అనేవి ప్రభుత్వం తీసుకోలేదు. ప్రభుత్వానికి మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేసేది ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో అన్నింటిలో అంతర్గత కమిటీలు వేయమని ఎప్పటి నుంచో చెప్తున్నాం, అనేక సందర్భాల్లో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం, అంతర్గత కమిటీలనే వేయాలి ఖచ్చితంగా. సాంస్కృతిక యూనివర్సిటీకి సంబంధించి ఆ విద్యార్థి, ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిపై లైంగికంగా వేధింపులు చేసి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లోపరుచుకొని ఆమెని గర్భవతి చేశారు. గర్భవతి చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో ఆ వీసీ బయటికి గుట్టు చప్పుడు లేకుండా
కాకుండా విద్యార్థిని తన స్వగ్రామానికి వాళ్ళ యొక్క స్టేట్ కి ఒడిస్సాకి పంపించినటువంటి పరిస్థితి. అదే కాకుండా లక్ష్మణ్ కుమార్ చేసినటువంటి లైంగిక వేధింపుల్ని ఎవరైతే మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి అనే ప్రొఫెసర్ ఆ దృశ్యాలని చూపించి బెదిరించి ఆ విద్యార్థిని కూడా మళ్ళీ లైంగికంగా లోబర్చుకోవాలని చూశారు ఇంకొక ప్రొఫెసర్. ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి, తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు బాటగా నిలవాల్సినటువంటి ప్రొఫెసర్సే ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు చేస్తుంటే చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళిపోవాలి, చదువు మధ్యలో ఆపేయాలా అని మనం ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కాదు పవిత్ర గారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడో నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, నన్ను వేధిస్తున్నారు, లైంగికంగా లోబర్చుకున్నారని చెప్పి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని భయపడి ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ విద్యార్థి విషయం బయటకు రాగానే అక్కడ ఉన్నటువంటి వీసీ ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థిని టీసీ ఇచ్చి వాళ్ళ స్టేట్ కి పంపించినటువంటి పరిస్థితి. కానీ విద్యార్థి పేద విద్యార్థి కనుక తమ పరువు పోద్దేమో లేకపోతే ఇంకేదో అవుద్దేమో అనే దీంతో భయంతో అమ్మాయి ఎటువంటి చర్యలు తీసుకోమని గాని పోలీస్ స్టేషన్ గాని వెళ్ళలేదు. పోలీసులు చెప్పింది కూడా అదే. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇలా జరిగింది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని కేసు పెడితే ఆ అమ్మాయిని వచ్చి కేసు పెట్టమని చెప్పండి అని పోలీసులు ఫిర్యాదు చేయమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు. ఓకే, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్ఎఫ్ఐ తరఫున ఇప్పటికీ దాదాపు లక్ష్మణ్ కుమార్ని అయితే సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. శేఖర్ రెడ్డి ఇంకా ఒక విధులకి హాజరవుతున్నాడని తెలుస్తుంది. దాని మీద మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మేము ఎస్ఎఫ్ఐగా నేను నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే విద్యార్థినికి న్యాయం చేయాలి. కేవలం ఈ రోజు ఈ ఇష్యూ జరిగిందని చెప్పి ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థిని టీసీ ఇచ్చి పంపించేశారు. అలా కాకుండా ఆ అమ్మాయి ఎక్కడ చదివినా ఉచితంగా స్కాలర్షిప్ తో చదువుకోవాలనేది మా ముఖ్య డిమాండ్. అదే విధంగా ఈ లక్ష్మణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ వేధింపులకి ఈ రోజు ఈ ఒక్క అమ్మాయి రేపు ఇలా ఏవైతే స్కాలర్షిప్స్ మన ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పేరున లైంగికంగా వేధించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. కనుక అతన్ని అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు ఆయన మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పవిత్ర గారు, ఈ ఇద్దరు ఎవరైతే లక్ష్మణ్ కుమార్ గాని అసిస్టెంట్ ప్రొఫెసర్ మరొక శేఖర్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో వీరిపై లైంగిక వేధింపులు ఆరోపణలు కూడా ఉన్నాయి, వాస్తవమైనది? వాస్తవమే సార్, ఇది ఇప్పుడు జరిగింది కాదు, గతంలో కూడా ఇలాంటివి చాలా చేశారు. ప్రాక్టికల్స్ పేరుతో ఇలా విద్యార్థుల్ని లోబర్చుకొని లైంగికంగా వేధించి చాలా చేశారు. కానీ విద్యార్థులు వాళ్ళ యొక్క పరువు ఎక్కడ పోద్దేమో, ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు పోద్దేమో అని ఇది అసలు బయటికి చెప్పినటువంటి పరిస్థితి. కనుక ఇలాంటి వాళ్ళు యూనివర్సిటీలో గాని ఉంటే యూనివర్సిటీల్లో చదవాలంటే విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితి. విద్యార్థులే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతారు. కనుక ఈ రోజు లక్ష్మణ్ కుమార్ ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా విధుల నుంచి తొలగించాలి. అదే విధంగా అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పవిత్ర గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఖచ్చితంగా వారికి చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా మీరు కూడా మీ పోరాటాన్ని మీరు కంటిన్యూ చేయండి. దానికి సంబంధించి మేము కూడా సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే ఈరోజు ఒక సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థిని ఆ విధంగా చేయటం, దానికి తోడు టీసీ ఇచ్చి పంపించేయటం, ఎక్కడ యూనివర్సిటీకి ఏ రకమైనటువంటి బ్యాడ్ నేమ్ వస్తుందని దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ పవిత్ర గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. అంటే ఏమనాలి, ఎవరిని నిందించాలి, ఎవరిని శిక్షించాలి? ఇక్కడ ఈ ఇద్దరు వ్యవహారం ఎప్పుడో బయటపడింది, అయినా సరే సైలెంట్గా ఉంచారు. ఆ రోజే గద్దించి హెచ్చరిస్తే ఈ పరిస్థితి వచ్చేదా అంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఖచ్చితంగా యూనివర్సిటీ పెద్దలదే. పోలీసులు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత సుమోటోగా కేసు నమోదు చేయాలి. దానికి ఎవరో ఫిర్యాదు ఇవ్వక్కర్లా. ఇప్పుడు మారినటువంటి వ్యవస్థ ఆ విధంగా ఉంది. ఒక విషయం తెలిసిన తర్వాత పోలీసులే సుమోటోగా దాన్ని టేకప్ చేయాలి. చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితులు మన సమాజంలో చోటు చేసుకున్నాయో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థినిని ఏ విధమైనటువంటి
లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి, అంతేకాదు గర్భవతిని చేసినటువంటి ఈ ఇద్దరు, ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ అలాగే మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి, ఇద్దరిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి వారి పట్ల సరస్వతీ దేవి ఏ రకమైనటువంటి అవమానం అవుతుందనేది మనం అర్థమవుతుంది. తులసివనంలో గంజాయి మొక్కల ప్రతి చోట ఉన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం, అలా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థ కానీ. కేవలం సస్పెండ్ చేస్తే 4 రోజులు మామూలే. ఇంత వ్యవహారాన్ని చక్కబెట్టినోడు, దాచుకున్నవాడు, ఏ సమస్య రాకుండా చూసుకున్నవాడు, ఇది పెద్ద విషయం కాదు. ఆ యూనివర్సిటీ కాకపోతే మరొక యూనివర్సిటీ, కానీ ఆ అమ్మాయి జీవితం రోడ్డున పడింది. అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించారట. మనోనిబ్బరాన్ని కలిగి చేసి ఇక్కడే చదువుకోమ్మా, నీకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా మేం చూస్తాం, చేస్తాం అని ఒక భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆమెను టీసీ ఇచ్చి పంపించేస్తే సమాజం ఎలా చూస్తుంది? ఇంటి దగ్గర ఏమంటారు? చదువుకునే విద్యార్థి మధ్యలో వచ్చేస్తే నువ్వేదో తప్పు చేసావు అని నిందిస్తారు. మరి ఆ విచక్షణ వారికి లేకుండా పోయిందనే అనాలి. మనం చూడాలి ఈ కేసులో మరి ఎలా ముందుకు వెళ్తారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి విషయాలు మీ నోటీస్లో కానీ మీ ప్రాంతంలో ఏదైనా జరుగుతుంది అంటే కనుక దానికి సంబంధించిన వివరాలు కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు తెలియజేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.